triplex villas at Kollur, APR Projects. కాదు, ఇప్పుడు మీరు చైర్మన్ పదవికి మీకు ఇంకా పదవి కాలం ఉంది కదా, మీరు ఎందుకు ముందుగానే రాజీనామా చేశారు? అవినీతి జరిగిందనే మాట మీ శాఖలో బయట గట్టిగా వినిపిస్తున్న మాట వాస్తవం కాదా? నేను చైర్మన్ ఉన్నప్పుడు లిట్ క్రాప్ చైర్మన్ గా ఉన్నారు కదా మీ ఏపీకి. ఉన్నాను. మరి ఎందుకు మీ పదవి కాలం అయిపోయిందా, మీరు రాజీనామా చేశారా? లేదు, పదవీ కాలం అవ్వకముందే నేను రాజీనామా చేశాను. ఎందుకు? నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశాను. ఎందుకంటే మరి ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేరే పార్టీ, మరి నేను ఈ వేరే పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తిగా నేను అందులో కొనసాగడం మంచిది కాదని నాకని కొంతమంది కొనసాగుతారు, అది వేరే విషయం. నాకైతే ఏపీ ఫుడ్ కమిషనర్ విజయ్ ఆయన రెడ్డి ఆయన ఉన్నారు కదా, ఆయన కొనసాగుతున్నారు కదా, విజయ్ ప్రతాప్ రెడ్డి గారు. కొంతమంది కొనసాగుతారు, బట్ నా మనసుకి అది మంచిది కాదు అనిపించింది. కొంతమంది మిత్రులు కూడా ఆశని కొనసాగమని కూడా ప్రపోజ్ చేశారు. అయినా కూడా నాకు అది ఇష్టం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, ఆయన ప్రభుత్వం దిగిపోయిన తర్వాత నేను అందులో ఉండకూడదని అనుకున్నా. కానీ అందులో అవినీతి జరిగింది అనే దానికి నా మీద ఒక్క ఆరోపణ నుండి నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఒక్క లిట్ క్యాప్కు సంబంధించి నేనున్నటువంటి ఇన్ని సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా ఒక్క పైసా కూడా బిల్లు పెట్టి తీసుకున్న సందర్భం నా పేరు మీద లేనే లేదు. కనీసం నేను తినే అన్నం కూడా నేనే తెప్పించుకుంటాను, లేకపోతే ఆఫీస్ చెప్పులు తెప్పించుకోను. ఆఫీస్కి సంబంధించినటువంటి డబ్బులు నేను ఖర్చు పెట్టను. నేను నాకు ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో దానికి మళ్ళీ నేను ఈ రాష్ట్రంలో ఎంతో మంది వస్తారు నా దగ్గర కలవడానికి, వచ్చిన ప్రతి ఒక్కరికి నేను భోజనం పెట్టి పంపిస్తాను, మర్యాదలు చేస్తాను. ఆఫీస్కి వస్తే నా ఇంటికి వచ్చినట్టే భావిస్తాను. నేను ఖచ్చితంగా నా ఆఫీస్కి వచ్చిన వాళ్ళు అన్నం తినకుండా పోయే పరిస్థితి ఉంది. లంచ్ టైంకి వచ్చిన నేను ఒక్కనే అన్నం తినే అలవాటు లేదు నాకు. అందరూ ఎంతమంది, ఒక్కోసారి 100 మంది కూడా వస్తారు. రోజు కనీసం 50 మందికి తక్కువ ఉండరు.